రాస్కెల్ ఏరా ఎంత ధైర్యంరా నీకు చూస్తారేమిట్రా కొట్టి చంపండి సారీ లోపలికి రావద్దు ఇక్కడే పెట్టు చాలు హలో హెల్ప్ ప్లీజ్ 1 minute ఓకే వెయిట్ ఉంది జాగ్రత్త నాకు తెలుసు ఓకే నేను తీసుకుంటాను ఓకే అరుపులు వస్తున్నాయి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం తప్పేమీ లేదు నన్ను క్షమించు దొంగ రాస్కెల్ ఏరా ఎంత ధైర్యంరా నీకు చూస్తారేమిట్రా కొట్టి చంపండి మా పప్పి తల్లి ఏమైందమ్మా పప్పి ఏమైందమ్మా ఏమైంది ముక్కలుగా నరికేయండి మా పప్పి అమ్మని ముందు పెట్టుకుంటావా ఏం చెయ్యాల్సిన పని వాళ్ళు చేస్తున్నారా నోరు ముయ్యి అబ్బాయి నోరు ముయ్యి పప్పి ఏమైందమ్మా పద్మిని వదలొద్దు అతన్ని వదలండి మా పప్పి అమ్మ అతను ఏ తప్పు చేయలేదు వదలండి చెప్పేది వినండి నాకు షాక్ కొట్టింది షాక్ కొట్టిందా ఎలా జరిగిందమ్మా నేను ఫ్యాన్ వేయాలని స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది అతనే వచ్చి నా ప్రాణాలు కాపాడాడు బామ్మ ఏంటి షాక్ నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడమా ఇంపాసిబుల్ ఈ స్విచ్ అమ్మా వాడు తెస్తే ₹1,00,000 కాంటాక్ట్ పోతుంది వెళ్ళి కాపాడు ₹1,00,000 ఓ నేను వెళ్ళను నువ్వు వెళ్ళకూడదురా తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను స్ప్రో తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి శ్వాసనిచ్చి బ్రతికించాను దానికిచ్చే మర్యాద ఇదేనా రే చంద్రు వీళ్ళకే వీళ్ళ పనికి ఒక నమస్కారం పద వెళ్దాం నిన్ను అంత తొందరగా ఇక్కడి నుంచి పోనివ్వను అమ్మా అయ్యా మీ తుప్పలేగా ఇది బాడీ అనుకున్నారా గోడ అనుకున్నారా రంగు తొడవబట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేట్రా గోడల్ని తుడిచి అలవాటు అయిపోయింది బాస్ కొంచెం నెమ్మదిగా తొడవండిరా నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా ఒరేయ్ గట్టిగా రుద్దకండిరా తోలు ఊడిపోతుంది ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి ఉడకేయాలి ఏరా ఇంకా నువ్వు పోలేదా నీ అఫర్ సెంటర్ తీసుకొని బయటికి వెళ్ళమన్నాడు కదా
ఎక్కడ తెచ్చావే? వెళ్తున్నాం. నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం. మరి ఈరోజు పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులాటానికి వెళ్ళిపోతారు దరిద్రులారా. అయ్యా మిమ్మల్ని కాదు సార్, ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్. అరే చూడా దరిద్రుడా, నేను అసలు మిమ్మల్ని అంటారా? మిమ్మల్ని కాదు మహాప్రభో, మిమ్మల్ని కాదయ్యా. మీరు ఇంకెక్కడ ఉన్నారంటారా? వెళ్ళండిరా. వీళ్ళని నేను పంపిస్తాను బాబు. దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. అవునవును, వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి. వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి ఆర్డర్. హాయ్ పావురం. ఉండరని దీని కాలుకేంట్రా తాయెత్తు కట్టినట్టుంది. ఏంటి తాయెత్తా? ఇలా ఇవ్వు. ఇప్పుడు పని చేస్తారే. వెళ్ళు. జరిగిన తప్పుకు నన్ను మన్నించండి. మిమ్మల్ని ఒకసారి ఒంటరిగా కలవాలనుంది. పద్మిని. హాయ్. హాయ్. నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరే వచ్చారు. ఎందుకు? ఒక చిన్న గిఫ్ట్. నా ప్రాణాలు కాపాడినందుకు. ఏంటి, ఒక థ్యాంక్స్ కూడా చెప్పరా? థ్యాంక్స్. యూ వెల్కమ్. బాయ్. థ్యాంక్స్ థ్యాంక్స్. యా. చూసారా అమ్మాయి ఏమిచ్చిందో? డైమండ్ రింగ్ రా, జాగ్రత్తగా ఉంచు. డబ్బులు ఉన్నప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు. నోర్మి, ఇది అమ్మాయి నీకు స్వయంగా ఇచ్చిందా? అవును, తన వేలుకున తీసి నాకు మరీ ఇచ్చింది. ఇది మామూలు ఉంగరం కాదురా, తనకి నా మీద ఉన్న ప్రేమ గుర్తు. రండి అన్నయ్య. పద. డాడీ. హాయ్ డాడీ. Hi! Come on, come on, come on, come on, my sweetheart. How are you, Daddy? Fine, baby. చూసావరా, నిన్ను చూసి అమ్మాయి ఎంత సంబరపడిపోయిందో. నువ్వు ఉన్నావు, ఒక్కసారి నా అమ్మాయి గురించి ఆలోచించవా? ఎప్పుడు చూడు ఫారిన్ బిజినెస్ బిజినెస్. ఓకే ఓకే, ఈసారి నీ మనవరాలు పెళ్లి చేసి అల్లుడిని కూతుర్ని నాతో పాటు లండన్ తీసుకెళ్ళటానికి వచ్చాను. ఓకే. పెద్దనా. హాయ్ స్వాతి, ఆర్ యు? బాగున్నాను. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను బావగారు. రండి లోపలికి వెళ్దాం. పదండి. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను. రామా పద్మిని, మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను. అతను ఎవరో కాదు, నా ప్రాణ స్నేహితుడి కొడుకు. డాక్టర్ శరత్ చంద్ర లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. హలో అంకుల్. హలో రామ్మా. హాయ్ ఆంటీ. అన్నయ్య, ముహూర్తం దాటిపోతుంది. తాంబూలా ఓకే ఓకే. ఒరే వియంకుడు, అందుకో. శుభం. వెళ్దాం పద. అరవింద్, ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు. నిజంగా నేను ప్రేమించడం లేదు. ఊరికే టైం పాస్ కోసం అలా నటించింది. లేకపోతే ఈ నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకుంటుంది చెప్పు? నాకెందుకో అలా అనిపించడం లేదు. ఆమెను బలవంతంగా ఒప్పించుంటారు. రే నూరుకోరా. బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా? ఆ ఫేస్ చూడు.
కొంచెం కూడా బాధ కనిపించడం లేదు. తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు. అందరూ నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి. రాత్రి నా బెడ్రూమ్కి రండి. పద్మిని, ఇప్పుడేమంటావరా? నేను చెప్పిందే కరెక్ట్. ఒరే అరవింద్, ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది, అందుకే నేను ఒంటరి కలవాలనుకుంటుంది. ఏంటి, ఒంటరిగా కలవాలా? కలవడమే కాదు, ఆ అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్. వెళ్ళి పడుకోండి, తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అది కాదురా చంద్రు, ఈ లెటరు. ఇంకేం లెటరు? పదండి. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.